అండర్ సెక్రటరీ అండి, తెలంగాణ గల్ఫ్ సమితి సంబంధించిన అతను. ప్రితీష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రితీష్ కుమార్ గారు ప్రేక్షకులందరికీ నమస్కారం. శుభ నమస్తే. సాయంత్రం. నమస్తే నమస్తే ప్రితీష్ కుమార్ గారు, ప్రస్తుతం గల్ఫ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ భారతీయులు సరే, సామాన్యులు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, అనేక మంది రాజకీయ నాయకులు కూడా అక్కడే చిక్కుకున్న వార్తలు మనం ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ భారతదేశాన్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ దానికి సంబంధించిన యుద్ధ వాతావరణం ఎలా ఉంది ప్రితీష్ కుమార్ గారు? ప్రస్తుతము ఏంటిది అంటే అటాక్స్ అనేటివి సర్ప్రైజింగ్ వేలో అవుతున్నాయి. ఏది ప్రిడిక్ట్ చేయలేకుండా. కానీ మరి జన సావాసాలు ఉన్న దగ్గర ఎక్కడ ఎలాంటి అటాక్స్ కాలేదు. ఎస్పెషల్లీ వాళ్ళ ఫోకస్ అంతా ఖతార్లో ఉన్న యుఎస్ బేస్ పైన వాళ్ళ ఫోకస్ ఉన్నది. దాంతోపాటు రీసెంట్గా లాస్ట్ 2 days నుంచి వేరే ఏరియాస్ కూడా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అది టోటలీ సర్ప్రైజ్ అండ్ ఖతార్ ఈస్ కండెమ్నింగ్ దమ్. ఓకేనా. అయితే మన తరఫున చిక్కుకున్న వాళ్ళు అంటే మేజర్గా ఎలాంటి ఏమంటారు కంప్లైంట్స్ అలాంటి రాలేవు పబ్లిక్ తరఫున, మన వర్కర్స్ తరఫున కూడా. ప్రస్తుతం మన పరిస్థితుల్లో ఇవి ఏమంటారు ఎయిర్ క్రాఫ్ట్స్ అవి అన్నీ రెస్ట్రిక్ట్ అయ్యి ఉన్నాయి కదా. ఖతార్ ఎయిర్వేస్ ప్లస్ ఈవెన్ ద అహ్మద్ ఎయిర్పోర్ట్ ఆపరేట్ అవ్వట్లేదు అనమాట. దానికోసము మన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ ఖతార్ గవర్నమెంట్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది ప్రతి ఒక్క విషయానికి. ఇంకా ఎవాక్యుయేషన్ ప్లాన్స్ అయితే ప్రస్తుతం ఏమీ లేవు ఇక్కడ, కానీ అటాక్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ప్రితీష్ కుమార్ గారు, వాస్తవంగా ఈ మీడియాలో వస్తున్న వార్తలు, కొన్ని వీడియోస్, విజువల్స్ చూస్తేనేమో భయానకరంగా ఉంటున్నాయి. మీరు చెప్పినట్టుగానే మన భారతీయులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు కానివ్వండి, ఇలా చిన్న వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము, చాలా బాగుంది, మీరు వింటున్నదంతా ఫేకు, మాకైతే పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. దాంతోపాటు నిన్న చూసాము సౌదీ అరేబియా సంబంధించినటువంటి ఎవరైతే ఆ రాజు ఉన్నారో ఆయనే పబ్లిక్గానే వచ్చి పబ్లిక్లోనే కూర్చొని ఆ జనాల్లోనే తిరుగుతూ వాళ్ళతో పాటు చిన్న అల్పాహారం తింటూ ఇక్కడ పరిస్థితులను వాళ్ళు భరోసా కల్పించే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆ విధంగా కొన్ని వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. కొన్ని చూస్తుంటేనే భయానకరంగా ఏదో పక్కనే ఉన్నట్టు, కొన్ని వందల మీటర్లు పక్కనే మిసైల్స్ పడ్డట్టు కొన్ని వీడియోలు అలా రిలీజ్ చేయడం, భయంకరంగా అన్నటువంటి వీడియోలు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో మనం చూస్తే పివి సింధు క్రీడాకారిణి అయితే భారతదేశానికి తిరిగి వచ్చారు. అలా ఎందుకు కొంతమందికి వెసులుబాటు ఎలా కలుగుతుంది, కొంతమంది ఎందుకు రాలేకపోతున్నారు, పరిస్థితులు ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి అడ్డంకులు ఏమున్నాయి? మీరు అన్న విధంగా ఎలా అయితే పబ్లిక్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడి చెప్తున్నారు, సిచ్యువేషన్స్ ఎగ్జాక్ట్లీ అలానే రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఖతార్లో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పాలి. ఎందుకంటే డే 1 నుంచి, ఓకేనా, ఫస్ట్ అవర్ నుంచి అందరికీ ఇంటిమేట్స్ ఇచ్చుకుంటూ, అందరికి అలర్ట్స్ ఇచ్చుకుంటూ, మ్యాక్సిమం ప్రైవేట్ ఎంప్లాయీస్తో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా రిమోట్ వర్కింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్. ఈవెన్ నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను లాస్ట్ 4 days నుంచి. సో ఎలాంటి ఇబ్బందులు లేవు. పబ్లిక్ ఉన్న దగ్గర ఎక్కడ ఏ అటాక్ జరగట్లేదు. ఓకేనా, మేము ఉన్న వాళ్ళందరము ఇక్కడ సేఫ్ ఉన్నామండి. ఈవెన్ మీరు చెప్పిన విధంగా చూస్తే సౌదీలో కాదు, అది దుబాయ్ కింగ్ తను తనే స్ట్రీట్స్ పైకి వచ్చాడు, అందరితో కలిసి మాట్లాడాడు. ఎందుకంటే ఒక పానిక్ వాతావరణం ఏర్పడ్డది. ఎందుకంటే అటాక్స్ ఎక్కడంటే అక్కడ జరుగుతున్నాయి. ఓకే, పబ్లిక్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రస్తుతం మీకు చెప్పిన విధంగా ఖతార్లో మాత్రం టోటలీ కంట్రోల్లో ఉన్నది. ఎవరిని ఏ విధంగా ఫోర్స్ చేయట్లేదు. ఐ మీన్ ఇంట్లో ఉండాలని చెప్పి టోటల్ ఫ్రీడమ్ ఉన్నది పబ్లిక్ అందరికీ. ఇంకోటి వస్తువుల పైన కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అన్ని గ్రాసరీస్ కూడా టైమ్లీ దొరుకుతున్నాయి. ఇక సప్లైస్ త్రూ ఎయిర్ ఫ్రైట్ అయితే కాబట్టి కొన్ని షార్టేజెస్ అలాంటివి ఉంటాయి. కానీ ఎప్పటి నుంచి అయితే బ్లాకేజ్ ఇచ్చి వచ్చిందో ఖతార్లో, అప్పటి నుంచి ఖతార్ చాలా సస్టైనబుల్గా ఉంది. ఏ విధమైన ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి లేవు ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్స్లో. ఇటువంటి ఏమైనా ఒత్తిడి ఉందా ఇటు సంబంధించినటువంటి మన భారత ఎంబసీ ఢిల్లీ నుంచి కానివ్వండి, తొందరగా తీసుకురండి, పరిస్థితులు అదుపులో లేకపోతే మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్టు కానీ ఇలాంటి ఒత్తిళ్లు కానివ్వండి, లేదా తీసుకొచ్చే మార్గాలు ఏ విధంగా సుగమం చేసుకోవటువంటి మార్గాలు అలాంటి ఏమన్నా వస్తున్నాయి దృష్టికి?
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మీకు ఏదైతే చెప్పానో ఎవాక్యుయేషన్స్ అయితే ఏం లేవు. కానీ ఎవరైతే ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారో, ఎటువంటి ఇబ్బంది ఉన్నదో ఇక్కడ ఖతార్ ఎంబసీతో పాటు ఎపెక్స్ బాడీస్ అని 3 ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటి ఖతార్ ఇండియన్ కల్చరల్ సెంటర్, ఇండియన్ కమ్యూనిటీ బెలవెంట్ ఫోరము, ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ అలాంటివి. వీళ్ళు ఎప్పటికప్పుడు పబ్లిక్తో వాళ్ళకి ఉన్న వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఓకే, ఇంకా ఆల్ మోడ్ ఆఫ్ ఛానల్స్ ద్వారా అందరితో కాంటాక్ట్ ఉంటూ, ఇప్పుడు కమ్యూనిటీ లీడర్స్ ఉన్నాం కదా, ఇప్పుడు మాదైతే కమ్యూనిటీ ఎలా ఉందో తెలంగాణ గల్ఫ్ సమితి, అలానే మల్టిపుల్ కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క ఏరియాస్ నుంచి ఇండియాలో. వాళ్ళందరూ టైం టు టైం అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని కంప్లైంట్ రేస్ చేయమంటున్నారు, వాళ్ళకి అసిస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే ఓకే. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి సమాచారం ప్రకారం మన తెలంగాణ గల్ఫ్ సమితి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అలా చిక్కుకొని ఉన్నారా? దానికి సంబంధించినటువంటి విషయం మనకి దగ్గరలో ఎవరైనా సమాచారం ఉందా? ప్రస్తుతము మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు అయితే ఎవరు అలాంటి సిచ్యువేషన్స్ లేరు ఖతార్లో. ఈవెన్ సెలబ్రిటీస్ యాజ్ వెల్ యాజ్ యాక్టర్స్ సంథింగ్ ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే, ఇప్పుడున్న సమాచారం ప్రకారం. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి ప్రీతిష్ కుమార్ గారు. థ్యాంక్ యూ.